పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వచ్చే రైతులు నాయకులను అడ్డుకుంటున్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ నేతల వాహనాలను సీజ్ చేస్తున్నారు. బంగారుపాళ్యం రహదారిలో అడుగడుగున ఆంక్షలు విధించారు. చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వైఎస్ జగన్ అంటే కూటమి ప్రభుత్వానికి భయమని, అందుకే వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోవాలని కుట్ర పన్నుతున్నారన్నారు నారాయణస్వామి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఎక్కడున్నారు మీరు ప్రస్తుతం? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది ప్రస్తుతం నేను బంగారుపాళ్యంకి మరికొద్ది ముందరున్న చెక్ పోస్ట్లో ఉన్నాం. ఉదయం నుంచి కూడా ఇక్కడ పోలీసులు మోహరించి ఏదైతే నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారో ఆ ప్రాంతానికి వెళ్ళే అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇక్కడ అడ్డుకొని వారిని రిటర్న్ పంపిస్తున్నారు. మరి కొంతమందిని వాహనాలు సీజ్ చేయడానికి కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఈ బంగారుపాలెం ముందు ఉన్న మిట్టపల్లి దగ్గర ఉన్న చెక్ పోస్ట్లో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఆర్టీసీ బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, అదేవిధంగా టూ వీలర్లు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ఈ ప్రాంతంలో నిలిపి అక్కడ ఎవరైతే ఈ బంగారుపాలెం వైపు వెళ్తున్నారో, జగన్ పర్యటనకు వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళని ఇక్కడి నుంచి దింపి వెనక్కి పంపే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క వాళ్ళ మీద వెళ్ళకుంటే రౌడీ షీటర్ను కూడా మీకు మీద ఓపెన్ చేస్తాం అనేసి కూడా బెదిరిస్తున్న పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వానికి వైఎస్ జగన్ చూస్తే భయం పుట్టుకునింది. అందుకే మామిడి రైతులకు జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడడానికి వస్తున్న వైఎస్ జగన్ చూసి అక్కడ జననేతని ప్రవాహంలో జనాలు వస్తారని ముందుగానే గెస్ చేసిన కూటమి ప్రభుత్వం ఎలా అయినా అడ్డుకోవాలని అనేక కుయుక్తులు పన్నుతున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఈ నేపథ్యం, ఈ కుయుక్తుల్లోనే భాగంగానే ప్రస్తుతం మనం మెట్టుపల్లి దగ్గర మనం ఇక్కడ చూస్తున్నాం. అన్ని వాహనాలన్నీ కూడా ఆపేసి ఏదైతే ఈ కార్యక్రమానికి పర్యటనకు పోతున్నారో వాళ్ళ వాహనాలన్నింటినీ కూడా ఇక్కడి నుంచి తిప్పి వెనక్కి తీసుకెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. ఈ వాహనాల తనిఖీ కారణంగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉదయం 4 గంటల నుంచి కూడా ఇక్కడ తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే వాహనాలన్నీ కూడా పూర్తిగా రోడ్డుకి అడ్డంగా నిలిచిపోతున్న పరిస్థితి ఉంది. ఇటు చిత్తూరు నుంచి బెంగళూరుకు వెళ్ళే ఈ వాహనాలన్నీ కూడా గంటల తరబడి ఇక్కడ నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడే కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో ఏదైతే బంగారుపాలెం వస్తారో ఈ ప్రాంతాలన్నీ కూడా అనేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ఇటు బంగారుపాలెం మార్కెట్ యార్డ్కి కావచ్చు, అదేవిధంగా హెలిప్యాడ్ ఉన్న ఈ ప్రాంతానికి కావచ్చు, ఇటువైపు నుంచే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఈ ప్రాంతం ప్రధానంగా చెక్ పోస్ట్ ఉంది. ఈ ప్రాంతంలో అడ్డుకుంటే పూర్తిగా ఇక్కడి నుంచి ఇటు పర్యటనకి వచ్చే వాళ్ళందరినీ కూడా నిలిపివేయించిన ఉద్దేశంతో ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. వాహనాలన్నీ కూడా ఉదయం నుంచి కూడా దాదాపు కార్లతో పాటు టూ వీలర్లను కూడా పెద్ద ఎత్తున సీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ వచ్చిన యువకులందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ఒక ప్లేస్లో తీసుకెళ్ళి అక్కడ నుంచి మధ్యాహ్నం తర్వాత విడిచిపెడతాం, లేదంటే వాళ్ళు ఎదురు దిగితే వారి మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తామని కూడా పెద్ద ఎత్తున బెదిరిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో చూడొచ్చు మనం ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ నుంచి ఇటు వైపు బెంగళూరు వెళ్ళాలన్నా కూడా పూర్తిగా ఈ ట్రాఫిక్ దాటుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు చాలా దూరం పాటు ఈ వాహనాలన్నీ కూడా నిలిచిపోతున్న పరిస్థితి ఉంది. ఈ పోలీసులు ఇటు కూటమి ప్రభుత్వం కావచ్చు, మా రైతుల పట్ల వివక్ష చూపుతున్న పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా చిత్తూరు జిల్లాలో ప్రధానంగా మామిడి పంట ఎక్కువగా సాగుతుంది. వీళ్ళకి గిట్టుబాటు ధర కల్పించకపోవడం ప్రభుత్వ వైఫల్యం. దీన్ని ఎత్తి చూపడానికి ఏదైతే ప్రభుత్వం చెప్పిన గిట్టుబాటు ధరని వాళ్ళకి ఇస్తున్నారా లేదా, దాంట్లో ఏదైనా అవకతవకలు జరుగుతున్నాయా, రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు అనే అంశాలని పరిశీలించి వాళ్ళతో రైతులతో మాట్లాడడానికి వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎక్కువగా వస్తారనే ఉద్దేశంతో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తాను. ఎలాగైనా ఇక్కడ పర్యటనకి ప్రజలు రాకుండా చూడాలని కూడా అడ్డుకున్న పరిస్థితి. మరోవైపు మార్కెట్ యార్డ్లో ఉన్న షాపులన్నీ కూడా పూర్తిగా ఇప్పటికే క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. హరి, రైట్ ప్రసాద్, మార్కెట్ యార్డ్ వద్దకు వెళ్దాం. మా కరెస్పాండెంట్ మూర్తి అక్కడ సిద్ధంగా ఉన్నారు. మూర్తి, చెప్పండి, మార్కెట్ యార్డ్ వద్ద పరిస్థితి ఏ రకంగా ఉంది? కేవలం 500 రైతులు మాత్రమే, 500 మంది మాత్రమే వైఎస్ జగన్ని కలవటానికి ఆంక్షలు విధిస్తూ ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ఏంటి అక్కడ సిచ్యువేషన్? మరోవైపు పూతలపెట్టు షాడో ఎమ్మెల్యే జయప్రకాష్ అవ్వచ్చు, ఎమ్మెల్యే మురళీమోహన్ అవ్వచ్చు, ఒకంత శాంతి భద్రతల ప్రాబ్లం సృష్టించడానికి ప్రయత్నిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్?
హరి యొక్క కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనకు సంబంధించి అడుగడుగున కూడా ఆటంకాలు సృష్టిస్తూనే ఉంది. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలను సాధక బాధలను తెలుసుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి యొక్క బంగారుపాలెం మార్కెట్ యార్డుకు ఇక్కడికి వచ్చి మామిడి రైతులతో కలుసుకుని వారి యొక్క కష్టసుఖాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అడుగడుగున కూడా అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. రైతులను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ రానివ్వకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క బంగారుపాలెం మామిడి మార్కెట్ యార్డులో పోలీసులు ఏ విధంగా మోహరించారో అనడానికి మనం ప్రస్తుతం ఈ యొక్క మార్కెట్ యార్డులో పరిస్థితి మనకు కనిపిస్తుంది. మార్కెట్ యార్డులోకి రైతులను రానివ్వటం లేదు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులను రానివ్వటం లేదు. ఎక్కడ చూసినా కూడా వారిని కట్టడి చేస్తూ రానివ్వకుండా నడిచి వెళ్ళాలి, వాహనాలన్నీ కూడా అవుట్స్కట్స్లోనే నిలిపేస్తున్నారు. ఏదైతే బంగారుపాలెంకి మండలానికి ఇరువైపులా కూడా 20 కిలోమీటర్ల అవతల వారందరినీ కూడా నిలువరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెక్ పాయింట్ల వద్ద పోలీసులు ఈ యొక్క కట్టడి చేస్తూ వారిని అందరినీ కూడా నిలుపుదల చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు స్థానిక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా ఇక్కడికి వచ్చి మామిడి రైతుల పర్యటనకు వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని నిలుదిస్తామంటూ వారికి వ్యాఖ్యలు చేయటం, ఒక బాధ్యతాయుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకుడిగా ఇటు మాజీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మామిడి రైతుల కష్టాలు తెలుసుకోవడానికి వస్తూ ఉంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏ స్థాయిలో కుట్రలు పన్నుతోంది అనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి మామిడి రైతు కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకించి మామిడి రైతులు ఈరోజు అడుగడుగున కూడా కంట కన్నీరు పెడుతూ ఉన్నారు. రైతుల కంట కన్నీరు తుడస్తానికి జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉంటే ఎంత భారీ ఎత్తున మోహరించారు, ఏ విధంగా చూడాలి సార్? రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించడానికి, ప్రజా సమస్యల మీద పని చేయకుండా వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం చేసే దిశలో లేక ఏది జరిగినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపాదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలనే ఒక ఆలోచనతో పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ రోజు దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా మామిడి ఆధారిత రైతు, మామిడికాయపైనే జీవించే రైతులను వాళ్ళ సమస్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా పక్క రాష్ట్రంలో ఏమో 16 రూపాయల కిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఒక రేటు ప్రకటిస్తే ఈ రాష్ట్రంలో ఏమో కనీసం 6 రూపాయలు చెల్లించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. రైతులు అగమగోచర్యం ఉన్నారు. ఈ రోజు చూస్తే పంట ఈ మాదిరి పండిపోయి కుప్పలుగా తోలుకుంటా ఉంటే దీనికి గిట్టుబాటు ధర లేక రైతు అల్లాడుతా ఉంటే దీన్ని ప్రశ్నించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉంటే ఎన్ని మామిడికాయలు ఉన్నాయో అంతమంది పోలీసులను కాపలా పెట్టారు. ఇది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే ఈ యొక్క ప్రజా సమస్య రాష్ట్రంలో ఏమో కనీసం 6 రూపాయలు చెల్లించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. రైతులు అగమగోచర్యం ఉన్నారు. ఈ రోజు చూస్తే పంట ఈ మాదిరి పండిపోయి కుప్పలుగా తోలుకుంటా ఉంటే దీనికి గిట్టుబాటు ధర లేక రైతు అల్లాడుతా ఉంటే దీన్ని ప్రశ్నించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉంటే ఎన్ని మామిడికాయలు ఉన్నాయో అంతమంది పోలీసులను కాపలా పెట్టారు. ఇది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే ఈ యొక్క ప్రజా సమస్య